కీవర్డ్స్ నువ్వు నేర్చుకున్నాయి ఇన్ షార్ట్ గా చెప్పు. టైం అయిపోయింది, నువ్వు సేవ్ చేసే టైం ఎర్లీగా వస్తే ఈసారి ఎర్లీగా రా, వస్తే సేవ్ చేయాలి. కీవర్డ్స్ ఒక సెంటెన్స్ లో చెప్పేసి మెడిటేషన్ టైం ఒక వర్డ్ లో చెప్పగలుగుతావా ఏం నేర్చుకున్నావు? ప్రవర్తన తొందర ప్రవర్తన మార్చుకున్నాను. ప్రవర్తన అనేది నేర్చుకున్నావు, అది నేర్చుకున్నాను, మార్చుకున్నాను కూడా. సో ఇక్కడ నువ్వు నేర్చుకున్నది ప్రవర్తన మార్చుకోవడం. మార్చుకో. ఇంకా ఎట్లా ఎట్లా మార్చుకున్నావు ప్రవర్తన? ఎట్లా మారింది ప్రవర్తన? ఏమేం ప్రవర్తనలో మారింది చెప్పు. ఎప్పుడైనా కొంచెం పెర్లీగా రా. ప్రవర్తనలో ఏమేం మార్పు జరిగింది చెప్పు. ఇంతకు ముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నా? లోన్లీనెస్ ఉన్నప్పుడు ఏదో ఆలోచనలో లైక్ ఇంట్లోనే ఉండేవాడిని, ఎవరితో మాట్లాడేవాడిని కాదు, అలోన్ ఉండేవాడిని. సో అలోన్ ఉంటే ఎట్లా కంట్రోల్లో ఉండాలి? ఫస్ట్ మెడిటేషన్ చేయడం వల్ల కంట్రోల్, మైండ్ కంట్రోల్ అవుతుంది, బ్రెయిన్ మెడిటేషన్ పీస్ఫుల్నెస్ వస్తుంది. మెడిటేషన్ ఎట్లా చేస్తున్నావు? జ్ఞానం. ఇంతకు ముందు అన్నావు కదా డిప్రెషన్ ఉంది అని. డిప్రెషన్ అంటే ఏంటిది? డిప్రెషన్ అంటే ఏం ప్రాబ్లం ఉన్నాయి? వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఫస్ట్ థింగ్ అమ్మ చనిపోయింది సార్. అమ్మ చనిపోయిన తర్వాత సెకండరీ అమ్మని వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఓకే, నా డబ్బులు ఏమో స్టక్ అయ్యాయి. ఓకే, సో రాలేదు. రాకపోతే ఇంకా వీళ్ళు ఏం చేశారంటే అమ్మది అల్మార్ ఉంటుంది కదా, ఓపెన్ చేశారు. దాంట్లో 40,000 గోల్డ్ గోల్డ్ ఇంకా క్యాష్ 40,000 రెండు కలిపా. రెండు కలిపి అంటే గోల్డ్ ఎన్ని వేలు అది ఉండే? గోల్డ్ ఒక 30,000 దాకా. 10,000 క్యాష్ ఉండేనా? 20,000 క్యాష్. లోన్ లో పెడితే మనకి క్యాష్ తక్కువ వస్తుంది. ఒకటేసారి సేల్ చేస్తే 30-35 దాకా వస్తుంది. సో మొన్న నన్ను తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి సో ఇంత వస్తుంది డబ్బులు అంటే సరే పెట్టాము. అది అయిపోయిన తర్వాత అక్కడ మొత్తం 80,000 అయింది. 40 పెట్టాడు. ఇంకా ఈయన అయిపోయాడు, స్టాప్ అయిపోయాడు. యాక్చువల్లీ అంత కాలేదు. సో ఇతను చెప్పడం వల్ల 60,000 చూడండి. నేను మధ్యలో 10,000 కట్టేసాను. కట్టిన తర్వాత మళ్ళీ దినాలకి ₹1 లేదన్నారు. మళ్ళీ అప్పుడు 50,000 తెచ్చాను. అది కానీ కౌంట్ లేదు, ఏది కౌంట్ లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నా మీద పడ్డాడు. అంటే ఇట్లా షేర్ కావాలి మాకు, సో ఎందుకంటే అమ్మ నీకే ఇచ్చి మాకు ఇయ్యలేదు అని చెప్పేసి. నువ్వు అప్పుడు అమ్మని అడిగేది ఉండే, ఇప్పుడు ఎందుకు నన్ను ప్రెషర్ పెడుతున్నావు నువ్వు అని చెప్పేసి. ఇంకా నాకు చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. బయట వాళ్ళక చెప్తే ఇంకా చులకనైపోతుంది, ఎవరి దగ్గర షేర్ చేసుకునేవాడిని కాదు. అట్లా ఉంటారు ఉండి కుమిలిపోయి ఇక నిద్ర వచ్చేది కాదు సక్రమంగా, సిగ్గుపోయేది కాదు. ఇంకా అట్లా దానివల్ల చాలా వీక్ అయిపోయింది. ఫుడ్ వల్ల ఆకలేదు కాదు. ఇది అది కాకుండా షుగర్ 10 years మమ్మీ వల్ల. ఇది ఓన్లీ ఫర్ మీటింగ్, మన ఇక్కడ పేషెంట్స్ కి ఇచ్చేది కాదు. సో ఏం చేయాలో అర్థం కాక డిప్రెషన్ తినకుండా షుగర్ ఎక్కువ ఇచ్చారు. అమ్మున్నప్పుడు జనవరిలో గాంధీలో 10 days ఉన్నాను. అమ్మనే చూస్తా. అప్పుడు మొత్తం షివరింగ్ వచ్చేసి. సరే, ఇప్పుడు ఏమైందంటే కొంచెం డబ్బులు పెట్టినావు, చూసుకున్నావు, అది నో ప్రాబ్లం సార్. ఎందుకంటే అమ్మకి పెట్టిన, అమ్మ నాకు పెడుతుంటే ప్రతిసారి కౌంటింగ్ లేదు. వీళ్ళు వచ్చి ఇప్పుడు నా మీద వాళ్ళు రావద్దా? రమ్మంటారు, చూసుకోమంటున్నా. ఇంట్లో ఉండి పడుకోండి, లేవండి, డూ యువర్ జాబ్. అక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది వాళ్ళకి. అది కాకుండా వాళ్ళు వేరే ప్రాపర్టీస్ కూడా తీసుకున్నారు. వాళ్ళకి పోనీ. ఇప్పుడు ఉమ్మడిది ఉన్నది, మదరు ఫాదరు సంపాదించింది ఉంది. దాంట్లో కావాలంటారు, వాళ్ళు సంపాదించుకున్నది వారు వేరే ఉంటది కదా. మీరు ముగ్గురు అన్నదమ్ములు కదా, కావాలని చెప్తారు. దాంట్లో తప్పేముంది? వాట్ ఇస్ రాంగ్? సార్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తున్నారు సార్. చేస్తున్నారా? వాళ్ళ సంసారాలు వాళ్ళు కూడా పెట్టుకున్నారు, చూసుకున్నారు. దానికి మేము ఏం చెప్పట్లేదు. ఓకే,
అమ్మ కూడా ఏమన్నదంటే మీకు ఇన్ని ఇచ్చేసినాయి కదా, మీ ప్రాపర్టీస్ మీకు ఇచ్చేసిన ఏదైతే ఉందో, ఆ? ఏదైతే ప్రాపర్టీలు ఉన్నాయో ఉమ్. పొలంది వెళ్ళి మాట్లాడింది అమ్మని. ఉమ్. అమ్మ తీసుకెళ్తే డాక్యుమెంట్స్ రాయించుకొని వచ్చింది. అంటే ఆల్రెడీ మీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిందా? ఇంకా కాలేదు సార్. ఇల్లుదా అయిపోయింది సార్, కానీ అక్కడ 2 acres ఉంది కదా, ఆ. అదొక్కటి వెళ్ళి మాట్లాడాలి. మరి మాట్లాడండి, దీనికి డిప్రెషన్ ఎందుకు అంటూ. అంటే అప్పుడు ఉంటారు కూడా వీళ్ళు ఆడోళ్ళు ఉంటారు కదా సార్. అంటే ఒంటరి ఉండకపోతే ఎందరు ఉంటారు? సార్ ఒక విషయం చెప్తాను సార్, ఇద్దరు వాళ్ళ వైఫ్స్ ఉంటారు కదా సార్, అన్న వాళ్ళ వైఫ్స్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, తిట్టడము, ఇంటి పక్కన వాళ్ళు వచ్చి మీ వద్దలు వచ్చి ఇట్లా తిట్టిర్రు, తాళాలు తీసుకొని పగల కొట్టి ఇంత అల్మార్లు ఉన్న తప్పు చేశాను. డాక్యుమెంట్స్ తీసుకుపోయి అప్పుడు పోలీస్ కేసు వేయటాను. పోలీస్ కేసు కూడా పెట్టేసిన. ఎందుకంటే నేను ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి అడిగేది ఉంది, తమ్ముడా ఇట్లా ఉన్నది మరి ఏంటిది పరిస్థితి, అడగకుండా చేయకుండా అసలు ఇది కీ పాయింట్ లేకుండా మొత్తం తాళాలు ఇరగొట్టి చేయించి వాటితోటి మళ్ళీ అల్మార్ తాళాలు ఇరగొట్టి డాక్యుమెంట్స్ అన్ని తీసుకుంటాం. ఏం డాక్యుమెంట్స్? ఇంటి పట్ట. ఫస్ట్ ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, నువ్వు ఇయ్యలేదు, వాళ్ళు అట్లా చేసేసిండు. లేదు సార్ చెప్పండి. అమ్మ ముందే చెప్పింది, ఏంటి? అమ్మ ఉన్నప్పుడే చెప్పింది. ఏం చెప్పింది? ఇక మీ ఇల్లు మీరు తీసుకున్నారా, ఇది చిన్నోడికి ఇల్లు, వాడికి వెనక చెప్పడం అంటే రెండిండ్లు ఆల్రెడీ కట్టిందా మీ మమ్మీ? కట్టింది సార్, ఉన్నది ఇల్లు ఉన్నది, ఆ. వాళ్ళు దాంట్లోనే ఉంటారు, ప్రస్తుతం ఉండేదే వాళ్ళు అక్కడ. రెండు ఇండ్లు ఉన్నాయి, అంటే ఇది మూడో ఇల్లు, ఇది ఇది మూడో ఇల్లు, అంటే రెండిళ్ళు వాళ్ళకి గట్టించేసి ఆ సమస్య సాల్వ్ అయింది అంటున్నావా? సాల్వ్ అయిపోయింది సార్. మరి ఇప్పుడు నా దాంట్లో ఇప్పుడు అమ్మ లేదు కదా, నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నాకు సపోర్ట్ ఉండేదంటే అమ్మ నాన్న ఉండేది. వీళ్ళిద్దరే పోయాక ఇప్పుడు అమ్మ పోయిన తర్వాత ఇప్పుడు వచ్చి నా మీద పడ్డారు ఈ ఆడోళ్ళు. అంటే నాకు వెనక ముందు ఎవరు లేరు. దేనికి పడుతున్నారు? ఇల్లు కోసం. ఈ ఇల్లు నాకు భాగం కావాలి. ఇప్పుడు కోసి వాళ్ళకి కేక్ లాగా కోసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దే విల్ బి సాటిస్ఫైడ్. లేకపోతే నేను అమ్మేసి దాంట్లో పార్ట్నర్షిప్. ఆల్రెడీ ఇచ్చిండ్రు అంటున్నావా? ఇయ్యలేదా? ఇచ్చింది ఆల్రెడీ ఇచ్చిందేమో, మళ్ళీ అడుగుతున్నారా? మళ్ళీ లేడీస్ కి అంత డేరింగ్ ఏమి ఉండదు, మళ్ళీ వచ్చి అడిగేదాన్ని. నువ్వేదో దాస్తున్నావు, వీళ్ళు ఇద్దరు కలిసి నువ్వు దాస్తున్నావు ఏదో. ఎందుకంటే లేడీస్ వచ్చి నాకు దీంట్లో కేకును కట్ చేసి ఏమనంత జనరల్ గా ఉండదు, చెప్తాను. నువ్వేమో దాస్తున్నావు. వినండి, థర్డ్ డే కి చేశాను. ఏంటి దినాలు? మెయిన్ పాయింట్ చెప్పా. 3 days కి చేసినప్పుడు వచ్చి గొడవ పడ్డారు. దేనికి? ఇల్లు కోసం. మాకు దీంట్లో సరేలే ఇచ్చిండ్రు, ఇంకో ఇల్లు ఉన్నది, ఏదో అది కాస్ట్లు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదేమో 50 లక్షలు ఉంటే ఏదో 1 కోటి రూపాయలు ఉండొచ్చు, చెప్తున్నా ఉదాహరణ, జస్ట్ ఎగ్జాంపుల్. ఉన్నదో లేదో నాకు తెలియదు. లేకపోతే ఏదైనా ప్రైమ్ లొకేషన్ లో ఉండొచ్చు, దానికి విలువ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే భూమి ఎక్కువ ఉండవచ్చు, ఏదో ఎక్కువ ఉండొచ్చు. అందుకనే వాళ్ళు వస్తున్నారు, అడుగుతున్నారు. ఓకేనా? ఏదో ఎక్కువ ఉండొచ్చు, 10 రూపాయలు 5 రూపాయలు ఎక్కువ ఉండొచ్చు. ఇచ్చేసే ఏమైతున్నది? గొడవ కావద్దు కదా. నువ్వు ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ కి వెళ్ళొద్దు కదా, ఇచ్చేసేయి. మీ అన్నలే కదా, మీ వదినలే కదా, వాళ్ళ పిల్లలే కదా. రూపాయి ఎక్కువ పోతే ఏమైతున్నది? లేదు, ఒక విషయం చెప్తాను సార్. ఆఖరికి నేను చనిపోయినా కూడా వాళ్ళ దగ్గరికి రాదు తెలుసా. నేను చనిపోయినా కూడా వాళ్ళ దగ్గరికి రాదు. రాకపోని చనిపోయిన వాళ్ళ ఎవరి దగ్గరకు వస్తారు, ఎవరు దూరంకి వెళ్తారు, అది మనకేం తెలుస్తుంది? సరే, మేము ఉండేది స్లమ్ ఏరియా సార్. ఫస్ట్ అంటే దగ్గరికి రావాలా? నీ దగ్గరికి చనిపోయిన వాళ్ళ నేను చూస్తావా? చనిపోయిన వాళ్ళ అట్లా అంటే నేను పోతే కూడా వాళ్ళ దగ్గరికి రారు. ఓన్లీ ప్రాపర్టీ ప్రాపర్టీ ప్రాపర్టీ. ప్రాపర్టీ కావాలి, మరి అలాగే ఇచ్చేసి అంటున్నా. నేను ఎట్లా బ్రతకాలి సార్? నువ్వు ఎట్లా బతుకు, కష్టపడు. నాకు వెనక ముందు ఏది లేదు కదా, కష్టపడు. ఏమున్నా ఇంతకుముందు అంటే ఏమి కావాలా చెప్పు సార్. ఇంతకుముందు అంటే నేను ఓన్ గా ఉన్నప్పుడు బిజినెస్ చేసుకుంటుంటే 24 hours. ఇప్పుడేమైంది? ముసలోనువైనా 30 సంవత్సరాలే కదా సార్. ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ ఇప్పుడు కలిసి ఉంటున్నాం కదా సార్. నా సెకండ్ మ్యారేజ్ సార్ ఇది. అది ప్రాబ్లం. ఇప్పుడు తనతో స్పెండ్ చేయలేదు అనుకో, షీ విల్ బి, తను కూడా అక్కడికి వెళ్ళాలా, కాకినాడకి షిఫ్ట్ అవుతుందని. కాబా, ఇది అమ్మేసి ముగ్గురికి మంచి చేసుకొని వెళ్ళిపో. నేను అదే ఇల్లు పట్టుకెళ్తావా? నేను అదే చెప్పాను సార్. నేను ఏమంటున్నాను, 2 acres ఉంది కదా అక్కడ, అది మొత్తము అమ్మేసాను. అమ్మేసిన తర్వాత ఎంతైతే మొత్తం అమౌంట్ ఉందో ఇక్కడ కూడా నేను హైదరాబాద్ లో మొత్తం సెటిల్మెంట్ నేనే చేస్తాను. ఎంతైతే సొల్యూషన్ అయిపోయింది, మళ్ళీ ఏమున్నది? నేను అదే చేస్తాను సార్. ఇప్పుడు అదే చేసి 2 ఎకరాలు అమ్ముతున్నావు, ఇక్కడ ఇల్లు కూడా అమ్మేస్తున్నావు, 3 భాగాలు చేస్తావు, అంతేనా? సొల్యూషన్ ఇదంతా ఎప్పుడైందంటే లాస్ట్ మూమెంట్ లో ఒక
ఫస్ట్ చేసేది ఉంటుంది అదంతా చేస్తానని చెప్పేది ఉంటుంది దాంట్లో ఏమో ఒకటేసారి వచ్చి మీద పడుతుంటే ఎందుకు మీద పడతారు ఏదో దాస్తున్నావు నువ్వు. ఏం దాచలేదు సార్, ఉన్నదే ప్రాబ్లం ఇది సార్. లేడీస్ వచ్చి మాట్లాడితే నాకు ఏం మాట్లాడరు వాళ్ళ దగ్గర. అందుకోసం మనలే చెప్పి ఇంకో బాబు మీ వైఫ్స్ ఉన్నారు కదా, మీ వైఫ్స్ ఉన్నారు కదా, నీకు అసలు కన్విన్స్ చేయడం రాదు, కన్విన్స్ చేయవు, మాట్లాడడం రాదు. లేడీస్ తో మాట్లాడే నాకు అసలు రాదు. లేడీస్ తోటి ఏమున్నది, మీ అన్నలే కదా ఇద్దరు. మా అన్నలు తర్వాత వచ్చారు, నేను ఒకటి ఫేస్ టు ఫేస్ ఒకటే అంటే మాట్లాడాను. నీకు మీ అన్నలతో కూడా ఫోన్ ఏం మాటలు ఉండవా? ఉండవు సార్, ఆ? ఉండవు. అది మరి అందుకే లేడీస్ వస్తున్నారు. కరెక్టేనా మరి అది నువ్వు పెట్టుకున్న పంచాయతీ ఇదంతా? నీ వాళ్ళతో అంటే ఏ రీజన్ తో మాట్లాడాలి? ఆ? మా వాళ్ళతో ఇష్టం. గొడవడలేదు, ఉం? ఎప్పుడు గొడవడలేదు, ఎవరితోటి? ఇద్దరితో. అవన్నీ కాలబ్బా, ఫస్ట్ లైఫ్ ని అర్థం చేసుకో. అవన్నీ ఏమున్నాయి దాంట్లో, ఇవి రేపు మనం ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఉండవు. ఏమైతుంది? డబ్బు, ధనము, ధాన్యం ఏమైతే ఎవరు తీసుకెళ్తారు? ఇప్పుడు మీ మదర్ లేదు, మీ మదర్ కదా సంపాదించింది, మీరేం సంపాదించలేదు కదా, మీ ఫాదర్ కదా సంపాదించింది. అసలు మనకు అధికారం ఏమున్నది వాళ్ళ దానిపైన? వాట అడగడానికి మనకున్నదా? 1 రూపాయి అధికారం లేదు మనకు దానిపైన. అది మనం ఏమైనా కష్టపడ్డామా? మన కష్టమే లేదు. ఇంత పెద్ద గొడవ, ఇన్ని పంచాయతీలు, ఇన్ని పోలీస్ కేసులు అవసరం ఉన్నదా మనం? ఫస్ట్ లేదు కదా. ఉందా? నాకు చెప్పు. రేపు ఈ శ్వాస ఎప్పుడు ఆగుతుందో తెలియదు. రేపు ఆగిపోయింది ఏంటి పంచాయతీ? ఎవరికి ఇస్తావు భూమి? అర్థమైందా? ఇవే అర్థం చేసుకోకపోతే వాళ్ళు అర్థం చేసుకోలేదు, నువ్వేం అర్థం చేసుకోవాలి, నువ్వు కూడా ఏం అర్థం చేసుకోవాలి. చెప్పినా సార్, అందుకోసంకే ఈ సార్ట్ అవుట్ కావాలంటే ఫస్ట్ నేను సెటిల్ కావాలి బాబు. ఇది అర్థమవుతుందా? అందుకనే ఇప్పుడు నువ్వేదో యువకుని పెద్ద ముసలో నువ్వేం కాదు, పోతే మనోళ్ళే బ్రదరే వదినమ్మరే, పోతే రూపాయి ఎక్కువ పోతుంది. పోనీయండి, ఏమన్నా నీ నుండి అయితే అది ఉండద్దు కదా. ఇప్పుడు మనం క్రిస్టియన్ నేటిని ఫాలో అవుతాం. జీసస్ కు మొలలు కొట్టేటప్పుడు ఏమన్నాడు మొలలు కొట్టేటప్పుడు? వీళ్ళని క్షమించిదేవో వీళ్ళకి ఏం తెలియదు. మనమేమంటున్నాం? పోలీస్ కేసు పెడుతున్నాం పోయి. ఆయన ప్రాణం తీస్తుంటేనే క్షమించమని చెప్పాడు. మరి మనకు అలాంటి దయా కరుణ ఏమన్నా ఉందా? ఏమన్నా ప్రేమ ఉందా? కొంచెం ఏమన్నా మనకు దయా కరుణ ప్రేమ జాలి ఏదన్నా ఉందా? ఆయన ఏమంటున్నాడు? క్షమించమంటున్నాడు. తెలియక చేస్తున్నారు వీళ్ళు, క్షమించమంటున్నాడు. మనల్ని ఏమన్నా ప్రాణం తీస్తున్నారా? దాంట్లో ఉన్న దాంట్లో వాట అడుగుతున్నారు. చలో ఎక్కువ పోతున్నది కావచ్చు నీ ప్రకారంగా. నీ బాధ ఏంటిదంటే వీళ్ళు ఆల్రెడీ ఉన్నది, వీళ్ళకి ఏదో ఉన్నది, ఇంకెక్కువ పోతున్నది. పోనీ అది ఏమైతుంది? మనదా అది? మనం ఏమన్నా తీసుకొచ్చినామా? అది ఈ భూమిని మనం కనిపెట్టినామా? ఈ భూమిని మనం నిర్మించినమా? వాటా ఏమున్నది? మనకు అధికారమే ఉన్నది. ఈ శరీరం పైన అధికారం లేదు. ఉందా? ఈ శరీరం పైన మనకేమన్నా అధికారం ఉందా? ఏమన్నా వింటదా ఇది మన మాట? శరీరం ఒక మాట వింటదా? ఇదే సృష్టి ద్వారా ఇచ్చిన గిఫ్ట్, ఓ బహుమానం. దీంట్లోనే మనం రెంటుకున్నాం. రెంటెడా కాదు ఇది? తీసుకుంటాడు లేదా? ఎప్పుడు తీసుకోవాలో అప్పుడు తీసేసుకుంటాడు. మరి దేనికి వరి, దేనికి చింత, డిప్రెషన్ దేనికి? వైఫ్ ఆర్ డిప్రెషన్? డిప్రెషన్ ఏంటి? అదొక ఆలోచన. డిప్రెషన్ అన్నది కూడా ఇట్ ఈస్ అన్ ఓన్లీ అ థాట్, ఒక ఆలోచన. డిప్రెషన్ అన్నది ఒక ఆలోచన, దానికి ఏం ఎగ్జిస్టెన్స్ లేదు. ఇది మనం ఊహించుకునే డిసీజ్. అది నేను డిప్రెషన్ లో ఉన్నా, దట్ ఈస్ అన్ ఇమాజినరీ డిసీజ్. ఆల్ మెంటల్ డిసీజెస్ ఆర్ ఇమాజినరీ డిసీజెస్, లైక్ డిప్రెషన్, like anxiety. You got my point? Frustration. This is all are ఏంటిది? దిస్ ఇస్ ఒకటేంటిది? మైండ్ కి ఒక ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ ఏమైతున్నది? గడబడైపోయింది. దట్స్ ఇట్. మళ్ళీ పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ ఇంట్లో టేబుల్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. ఏదో దొంగ వచ్చాడు గడగడగడ చేసి పడేసాడు. ఓకే, మనం వచ్చి ఏం చేసినాం? మళ్ళీ చూసి చైర్లు కరెక్ట్ పెట్టేసినాం, టేబుల్ కరెక్ట్ పెట్టేసినాం, అల్మారి కరెక్ట్ పెట్టేసినాం, సెట్ చేసినామా లేదా? అయిపోయా. సో మైండ్ దట్ ఈస్ అ డిసార్డర్, నాట్ అ డిసీజ్. డిప్రెషన్ ఇవన్నీ ఏంటి? దెన్ డిసార్డర్. ఆర్డర్లో లేవు, అంతే. ఆర్డర్లో లేవు.
ఎప్పుడన్నా హైపర్ అవుతున్నాం, ఎప్పుడన్నా డౌన్ అవుతున్నాం. హైపర్, వాట్ ఈస్ దిస్? జస్ట్ యూ అబ్జర్వ్ ఇట్. హైపర్ అవుతున్నా, డౌన్ అవుతున్నా, ఇమోషనల్ అవుతున్నా, జస్ట్ అబ్జర్వ్ ఇట్. తెలియదు, అయిపోతాం. Right. ఇట్స్ అన్ వెరీ సింపుల్ థింగ్, రైట్? చూస్తున్నావు, శ్వాసను చూస్తున్నావు, అలాగనే నీ ఆలోచన చూస్తున్నావు. దట్ ఈస్ అన్ మెంటల్ డిసార్డర్ కదా. అవును. అలాగనే ఏం చూస్తున్నావు? మెల్లమెల్లగా శ్వాసను చూస్తూ చూస్తూ మైండ్ని అబ్జర్వ్ చేయడం కూడా చూసేసినావు. సో మైండ్లో థాట్స్ హైపర్ అవుతున్నాయి, తక్కువ అవుతున్నాయి, ఫ్రీక్వెన్సీ పెరుగుతున్నది, ఇమోషన్స్ అవుతున్నా, అవి చూస్తున్నావు, రైట్? Yes. అప్పుడు ఏమైతుంది? గ్రాడ్యువల్గా ఇమోషనల్ కావడం, లేకపోతే డౌన్ కావడం, హైపర్ కావడం అర్థమైపోతుంది మనకే. అప్పుడు ఏం చేస్తాం? బ్యాలెన్స్. అప్పుడు ఏం చేస్తాం? బ్యాలెన్స్. సింపుల్ థింగ్ కదా. అవును. బట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. నా మైండ్లో ఏం నడుస్తున్నాయి, నేను థింక్ చేస్తున్నా, నువ్వు చేయవు. యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ మైండ్. Yes. మైండ్ ఈజ్ డిఫరెంట్ అండ్ యు ఆర్ డిఫరెంట్ అండ్ యువర్ బాడీ ఈజ్ డిఫరెంట్. ఇది అర్థమవుతుందా? అర్థమవుతుంది. కనీసానికి థెరటికల్ గానే అర్థమవుతుందా? అర్థమవుతుంది. మైండ్ ఈజ్ డిఫరెంట్, బాడీ ఈజ్ డిఫరెంట్ అండ్ యు ఆర్ ద డిఫరెంట్, రైట్? రైట్. మైండ్ మనం కాదు కదా, బాడీ మనం కాదు కదా. మైండ్ ఈజ్ సమ్వేర్. ఇప్పుడు ఎన్నో ఉన్నది, నీ మిస్సెస్ దగ్గరనో లేకపోతే ఇంకెన్నో ఉన్నది. నువ్వు ఈడున్నావుగా, బాడీ ఇక్కడ ఉన్నది, మైండ్ అక్కడ ఉన్నది. వాట్ ఈస్ అ కోరిలేషన్? దెర్ ఈస్ నో కోఆర్డినేషన్. ఎవ్రీథింగ్ ఇస్ డిసార్డర్ కదా. శరీరం ఈడ, మైండ్ అక్కడ ఉన్నది. సో ఈ రెండు ఒక కాడ ఉండాలా, ఒక పని చేయాలా. ఇట్ ఈస్ నాట్ అన్ బిగ్ ప్రాబ్లం, రైట్? రైట్. సో ఈ విషయాలను అర్థం చేసుకోవాలా. దెన్ వీ విల్ బి పీస్ఫుల్. పోతే ₹1 పోతుంది ఎక్స్ట్రా, వాట్ విల్ హ్యాపన్? బట్ అట్లీస్ట్ ద కైండ్నెస్ అయితే ఉండాలి. భూమి మనం సృష్టించలే, కానీ దాని కొరకు బ్రదర్ తోటే పోరాటం చేస్తున్నాం. నేనే పోరాటం ఐఎమ్ టెల్లింగ్ ఎగ్జాంపుల్. యుద్ధాలు నువ్వు చేస్తలేవు, మస్తు జరుగుతున్నాయిలే. చదువుతున్నాయి. చంపడాలు చావడాలు జరుగుతున్నాయి లేవా? Right. దేని కొరకు? భూమి కొరకు. అది ఆన్నే ఉన్నది. సికందర్ ఉన్నప్పుడు ఆన్నే ఉన్నది, అలెగ్జాండర్ ఉన్నప్పుడు ఆన్నే ఉన్నది, రాజా మహారాజులు ఉన్నప్పుడు ఆన్నే ఉన్నది, ఆన్నే ఉన్నది. అది దాని కొరకు మనం చస్తా ఉన్నాం, చంపుతా ఉన్నాం. కొట్లాటలు, పోలీస్ కేసులు, ఏమన్నా అర్థం ఉందా? లేదు. మట్టి కొరకు. మట్టి, నా చేతిలో మట్టి తీసుకొని ఇస్తే ఎంత కొనుక్కుంటావు? ₹1 ఇస్తావా? లేదు. అదే మట్టి కొరకు మరి కేసులు బుక్ అవుతున్నాయి, చంపుకోవడాలు చావడాలు చేస్తున్నాం. మట్టి తీసుకొచ్చి ఇస్తే తీసుకుంటావా? ₹100 ఇంత తీసుకొస్తా, ఇవి తీసుకో, ₹100, ₹1000 కంటే తీసుకుంటావా? మరి అదే కోట్లు పెట్టి కొంటాం కదా. మట్టేనే కొంటున్నాం, ఇంకేం కొంటున్నాం? కాకపోతే ఏమొస్తుంది? మట్టి వస్తుంది. రాళ్ళు, మట్టి వస్తుంది. మరి అదే మట్టిని భూమి పేరు పైన కొనుక్కుంటున్నాం. ఇట్లా తీసుకొస్తే ఇస్తేనేమో తీసుకుంటలేవు. అవును సార్. ఇది అర్థం చేసుకోవాలి బేసిక్. సో ద ఫస్ట్ థింగ్ ఇన్ లైఫ్ ఈస్ హూ ఈజ్ మీ. నేనెవరు అన్నది అర్థం కాదు. నేనెవరు అన్నది అర్థం కాదు. అది అర్థమైతే ప్రపంచం మొత్తం అర్థమైంది. నేను మైండ్ కాదు, మైండ్ అన్న మాట వినదు. అది యుద్ధాలు చేస్తూ ఉంటుంది, ఏమేమో థాట్స్ చేస్తూ ఉంటుంది. మన మాట వింటదా? 2 నిమిషాలు ప్రశాంతంగా ఉండమని చెప్పి వినదు. బాడీ వింటదా? వినదు. ఏజ్ పెరుగుతూనే ఉంటుంది. అలవాటు బాడీ చెవు మన మాట వినదు, నా కళ్ళు మాట వినవు, ముక్కు మాట వినవు, స్మెల్ చూడొద్దు అని అంటే వింటదా? ఇవన్నీ మన మాట వినవు. బాడీ మన మాట వినదు, మైండ్ మన మాట వినదు. మరి మనం ఎవరు? నేను మంచోని అంటున్నావు కదా, నేనైతే కరెక్టే అంటున్నావు కదా. హూ ఈజ్ యూ? ఇఫ్ యు ఆర్ నాట్ బాడీ, ఇఫ్ యు ఆర్ నాట్ మైండ్, దెన్ హూ ఈజ్ యూ? మనం ఎవరం? నేను అంటున్నాం కదా, నేను 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 హూ ఈజ్ నేను? హూ ఈజ్ దాట్? జీసస్ చెప్పిండు కదా, వీళ్ళు అమాయకులు, పాపం క్షమించమంటున్నాడు కదా. ఏడ అమాయకులు కొడుతూనే ఉన్నారు, బ్లడ్ వస్తూనే ఉన్నది. అంతకులు కదా. మరి అమాయకులు అని ఎవరిని అంటున్నాడు?
అంతకులు కదా, శిక్షించే వాళ్ళని. అది కాదు, కొట్టేవాళ్ళు, అవును ముళ్ళకంప పెట్టేవాళ్ళు అంతకులా కాదా? అంతకులే. అంతకులను అమాయకులని ఎందుకు అంటున్నాడు జీసస్? అందరు నా బిడ్డలని భావించి ఆయన ఉమ్? ఎందుకు అంటున్నాడు? మనకు కనిపిస్తున్నారు అంతకులే, చంపుతున్నారు పాపం, మొలలు కొడుతున్నారు, ముళ్ళకంప పెడుతున్నారు, బ్లడ్ వస్తున్నది. ఇంకేం తెలుగువాడు అంతకులు, ఇంకేమో అంటారు వాళ్ళను, నేరస్తులు. నేరస్తులు, నేరం చేస్తున్నారు, నేరస్తులు. వాళ్ళను అమాయకులు అంటాడే, ఎందుకు అంటున్నాడు? వై? ఎప్పుడన్నా ఆలోచన చేసిందా? అంటే వాళ్ళకి మూర్ఖత్వం ఏం తెలియకుండా బ్రతికేస్తున్నారు. ఏమో ఇక్కడ బ్లడ్ వస్తే కనిపిస్తలే ఆయనకి, అంటే వాళ్ళకి గ్రహిస్తలే, కనిపిస్తలే. అంటే అంత మూర్ఖంగా ఉన్నారు సార్, గ్రహిస్తలేదు. ఏంటి మూర్ఖంగా ఎవరున్నారు? ప్రజలు ఉన్నారు. అంటే మూర్ఖులు కదా, మరి అమాయకులు ఎట్లయితారు? మూర్ఖులు కదా, అమాయకులు ఎట్లయింది? మూర్ఖులు అనాలి, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళని క్షమించమని చెప్పాలా, కానీ అమాయకులు ఎందుకు అంటున్నాడు? తెలిసి తెలియనట్టు, అంటే తెలుసుకోలేకపోయినా, అంటే బుద్ధిహీనులు, జ్ఞానం లేని వాళ్ళు. బుద్ధిహీనులు అనాలి, అమాయకులు ఎందుకు అంటున్నాడు? బుద్ధిహీనులు ఇల్లు, మూర్ఖులు ఇల్లు అని చెప్పాలా, అమాయకులు ఎందుకు అన్నాడు? ఇప్పుడు చిన్నపిల్లోడు ఏదైనా తప్పు చేసిండు అనుకో, చిన్నపిల్లోడు కాదు, కాదు కానీ ఆ ప్రవర్తన వాళ్ళకి అట్లా ఉన్నది. అదే బుద్ధి లేని వాళ్ళు అనాల, బుద్ధి లేని వాళ్ళు ఇల్లు అని చెప్పాలా, అమాయకులు అంటున్నాడు. డిఫరెన్స్ ఉందా? లేదు, ఎందుకంటున్నావు? అందుకని ఇది అర్థం చేసుకొని జీవితం గడపాలా, బిజినెస్ చేయాలా, డబ్బులు సంపాదించాలా. నువ్వేమన్నా జీవితంలో ఫస్ట్ ఇది అర్థం చేసుకో. మనం ఇది అర్థం చేసుకొని చేయాలి ఏదైనా. లేకపోతే ఎన్ని కార్లు కొన్నా, ఎన్ని బంగ్లాలు కట్టినా, ఎన్ని కోట్లు వచ్చినా, ఏం చేసినా మనల్ని మనం తెలుసుకోకపోతే శూన్యం. అర్థమైందా? సో అందుకనే ప్రపంచాన్ని తెలుసుకున్నాం అంటాడు కదా జీసస్. ఏమంటాడు? ఈ వాక్యం జీసస్ దే తెలుసా? ఏమంటాడు? ప్రపంచం మొత్తం తెలుసుకున్నాం, మనల్ని మనం తెలుసుకోలేదు. ఏం తెలుసుకున్నట్టే ఉందా లేదా? బైబిల్లో ఉందా లేదా? ప్రపంచం మొత్తం జ్ఞానం పొందినాం, మనమెవరో మనకు తెలియదు. బాడీ కాదు, మైండ్ కాదు, అర్థమైపోయింది. కొందరు ఇప్పుడు కూడా భ్రమలో ఉంటారు, ఈ శరీరమే నేను అంటారు. అంటారు అన్నారా? నీకు అర్థమైందా శరీరం కాదని? అర్థమైంది. ఇప్పుడు నువ్వు శరీరమా కాదా? ఇప్పుడు ప్రెసెంట్ శరీరం, ప్రెసెంట్ శరీరమా? మళ్ళీ ఎప్పుడు శరీరం కాదు? అంటే మనల్ని మనం తెలుసుకున్నప్పుడు, ఇంకా మనల్ని మనం తెలుసుకున్నప్పుడు, మనల్ని మనము తెలుసుకున్నప్పుడా తెలుసుకున్నప్పుడు మనం మారిపోతాం కదా. ఎట్లా మారి మనసు పొందుతాం. ఏం శరీరం మారుతుందా? ఏం మారుతుంది? కలర్ మారుతుందా? కలర్ ఆలోచన సార్. మైండ్ మారుతుందా? మైండ్ మారదు. ఆ? మైండ్ మారదు. ఆ? మైండ్ కూడా మారదు సార్. మైండ్ మారదా? మరి ఏం మారుతుంది? మనల్ని మనం తెలుసుకున్నప్పుడు ఏం మారుతుంది? మనకు తెలియదు. ఏం మారుతుందో తెలియదు, ఏం మారదో తెలియదు. మనం శరీరమా తెలియదు, మన మైండా తెలియదు, రెండు కలిపా తెలియదు, రెండు వేరా తెలియదు. డైలీ మన లైఫ్లో టెన్షన్ 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 టెన్షన్. దీని తర్వాత అది, దాని తర్వాత అది, దాని తర్వాత అది, అది చేయాలా, ఇది చేయాలా, ఇది ఉండిపోయింది, అది ఉండిపోయింది, ఇది కొనాలా, అది కొనాలా. లైఫ్ గాన్. అర్థమైందా? లాస్ట్కు 0. మరి ఏంటిది జీవిత లక్ష్యం? ఏంటిది? ఇఫ్ యు ఆర్, మనం కాదు, శరీరం మన మాట వినదు. ఏంటిది మనం? ఏంటిది మరి? ఇంకేమన్నా ఉందా దీంట్లో? ఇంకేం లేదా? ఆత్మతో. ఏంటిది ఆత్మ? ఏంటిది? శ్వాస ఉన్నంత వరకు మనిషి అనేది. ఏంటిది ఆత్మ? ఏంటిది? ఏ కలర్ లో ఉంటది?
దాని కలర్ ఏంటి, దాని రూపం ఏంటి, దాని రంగు ఏంటి, దాని వెయిట్ ఏంటి, దాని హైట్ ఏంటి, ఏడుంటది ఆత్మ? మన ఊపిరి ఉన్నట్టు ఊపిరిలో ఉంటుందా, శ్వాస బయట ఉంటుందా, ఊపిరిలో ఉంటుందా, కిడ్నీలో ఉంటుందా, లేదా హార్ట్ లో ఉంటుందా, ఎక్కడ ఉంటుంది? బాడీలో ఏడుంటది? బాడీ ఉన్నది కదా. పని చేస్తేనే కదా ఆ? పార్ట్స్ అన్ని పని చేస్తేనే వీ కెన్ బ్రీత్. ఆ? మన బాడీలో పార్ట్స్ అన్ని అవయవాలన్నీ పని చేస్తేనే మనం శ్వాస తీసుకోగలుగుతాం. ఆహా, ఆత్మ ఎక్కడ ఉంది అంటున్నా. కండ్లలో ఉందా, ముక్కులో ఉందా, ఏడుంది ఆత్మ? కనిపించేది కదా సార్, జస్ట్ లైక్ అనే కనిపించదా? బాడీలో ఉంటుందా? అంటే గుండె కొట్టుకున్నంత వరకు శ్వాస అంటారు కదా, ఊపిరి. శ్వాస ఉన్న ఆత్మ ఒకటేనా? ఆత్మ వేసి ఏంటిది మరి? ఆ? మన శరీరాన్ని వదిలిపోయిన తర్వాత ఎటుపోతాయి? వేరే గ్రహానికి వెళ్తా? ఎటుపోతాయి? ఇల్లు వదిలి పక్కన ఇంటికి వెళ్తా? ఎటుపోతాయి? ఉం? ఇవన్నీ ఇల్యూజన్స్, భ్రమలు. ఇవన్నీ ఏంటి? నాకు మాట్లాడే ఇన్నయి, చదివినయి మనం వేరే వాళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉంటాం. సో మనకి ఇప్పటి వరకు స్పష్టత లేదు, క్లారిటీ లేదు. హూ ఈజ్ మీ, వాట్ ఈజ్ మై బాడీ, వాట్ ఈజ్ మై మైండ్, వీ డోంట్ నో. తెలియకుండానే జీవితం నడుస్తున్నది, అంతేనా? 30-35 సంవత్సరాలు అయిపోయింది, మిగతా జీవితం కూడా ఇట్లనే అయిపోతుంది. మరి ఏం తెలుసుకున్నాం? ఏరోప్లేన్ తెలుసుకున్నాం, చంద్రయాన్ తెలుసుకున్నాం, సెటిలైట్ తెలుసుకున్నాం, జెట్ ప్లేన్ తెలుసుకున్నాం. ఏమైతే దాంతో ఉన్న మీ సంతోషానికి, మీ ప్రశాంతకు సంబంధం ఏడున్నది? లేదు. అణుబాంబు కనిపెట్టినాం, ఆటం బాంబు కనిపెట్టినాం, ఏడున్నది? దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ లైఫ్? ఇది తెలుసుకోవాలి కదా. ఆ పంచాయతీ, ఈ పంచాయతీ, ఆ గొడవ, ఈ భూములు, ఇది తాగుడు, కథానా తందానా, డిప్రెషన్, ఆపరేషన్, సెపరేషన్. వాట్ ఫర్ దిస్? వేస్ట్ ఆఫ్ టైం. అర్థమైందా? సో తెలుసుకోవడానికి అది బయట దొరకదు, బయట అర్థం కాదు. దానికే ఈ మార్గం మెడిటేషన్ అన్నది. When we'll go into the depth of meditation, you can understand your mind and body. ఎలాగైతే మనం శ్వాసను చూస్తూ మెల్లమెల్లగా బాడీని చూడడం, అబ్జర్వ్ చేయడం స్టార్ట్ అవుతుంది. వాట్ ఐఎమ్ డూయింగ్. దెన్ స్లోలీ వీ కమ్ టు నో వాట్ మై మైండ్ ఈస్ థింకింగ్. ఎలాగైతే నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు నన్ను చూస్తున్నారో, అలాగా మనం మన ఓన్ మైండ్ని చూడగలం టు సమ్ ఎక్స్టెంట్. ఇట్స్ డిపెండ్ ఆన్ us. ఎంత లోతుగా చూస్తామా లేదా అనేది ఇట్ విల్ డిపెండ్. బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఎంత మనం తెలుసుకుంటే అంత మన మైండ్లో ఈ ఆలోచన వచ్చింది, యూస్ఫుల్గా కావాలి. ఇలాంటి ఆలోచన వస్తున్నాయి, ఇలా థింక్ చేస్తున్నాయి. సో అబ్జర్వ్ చేయగలుగుతాం. సో ఈజ్ అబ్జర్వింగ్ మైండ్. బాడీని ఉన్న మైండ్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు? మనం అంటే ఎవరు? మళ్ళా నేను. ఏంటిది నేనంటే? ఏంటిది? మైండ్, శరీరం. మళ్ళీ శరీరం, మైండ్ అంతా మొత్తం కిచడి. సో అందుకనే ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటిదంటే, ప్రపంచం ఈ సమస్యలన్నిటిని పక్కకు పెట్టి మొట్టమొదలు మనం చేసే ముఖ్యమైన విలువైన పని, సిట్ సమ్వేర్, అబ్జర్వ్ దిస్ బ్రెత్, గో ఇన్ టు మెడిటేషన్ అండ్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం అర్థం చేసుకొని ఈ స్పష్టత మనం పొందాలా, చెప్తే రాదు. సో ద బేసిక్ థింగ్ ఈజ్ ఏంటిది? మెడిటేషన్. శ్వాస పైన ధ్యాస పెట్టడం. స్లోలీ యూ విల్ నో ద ఎంటైర్ వరల్డ్. ఇక్కడ నుండి ఎరుక స్టార్ట్ అవుతుంది. స్లోలీ.
వద్దన్నాడు ఫోన్. So leave it all the things. వద్దు ఫోన్. You just do what నీకెందుకు? Everything is we are alright. teaching you, right? నీకు ఏదైనా వచ్చినప్పుడు నేను మాట్లాడిస్తాను. ఇంకా మిగతా విషయాలు అదేంటి, ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, వద్దు, Leave it. నన్ను ఎందుకు చిన్నవాడు చేస్తావు? ఆయన First నీ ఈ కొడుకు శ్వాస వయసు ఏంది ఎంత, తెలుసు. నా వయసు ఎంత? దాన్ని 24 hours గమనించే కెపాసిటీ డెవలప్ అయిందా, చూడగలుగుతున్నావా లేదా? There is nothing. రేపు ఆయన వచ్చేస్తాడు, రేపు సాయంత్రం అపార్ట్ ఫ్రమ్ మెడిటేషన్ దేర్ ఈస్ నో అదర్ వే టు అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్. Okay. లెక్కాచారాలు ఏం మాట్లాడుతున్నావు? థ్యాంక్ యూ.